హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం అతిగా ఆలోచించవద్దు. మనము చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, దానికి కొన్ని చిట్కాలు సూచనలు తెలుసుకుందాం. మరి కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది కదా ఫ్రెండ్స్. అనవసరమైన ఆలోచనలను దూరం చేసేందుకు కొన్ని సూచనలను, చిట్కాలను తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్. మనసుకు నచ్చిన పని చేస్తూ అందులో లీనమైతే అనవసరమైన ఆలోచనలు రావన్నమాట. మనకు ఏదైనా ఒక హాబీ ఉందనుకోండి, దాంట్లో లేకపోతే మన క్రియేటివిటీ అంటే హాబీస్లో ఇప్పుడు పెయింటింగు అలాంటి కార్యక్రమాలు, లేదా చేతిలో ఏదైనా పనులు లాంటివి, వాటి మీద మనం దృష్టి మరలిస్తే మన ఆలోచనల మీదకు మన మనసు పోదన్నమాట. రెండవది, భయం, ఆందోళనలు మౌనంగా భరించకుండా మనము ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకుంటే మనకు ఒత్తిడి తగ్గి మన మనసు కూడా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రం కొంతసేపు ధ్యానం చేస్తూ ఉంటే కూడా మనలో ఎన్నో భావోద్వేగాలు వస్తూ ఉంటాయి కదా, వాటి మీద కూడా నియంత్రణ పెరిగి మన ఆలోచనలకు ఒక నిశ్చలత్వం వస్తుందన్నమాట. అలాగే ప్రతికూలంగా మాట్లాడుతూ నిరుత్సాహపరిచే వారి నుంచి దూరంగా ఉండాలి. ఎప్పుడు మనకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకు మనం దూరంగా ఉంటే ఏమవుతుందంటే మనకు మానసిక ఆందోళన తగ్గుతుందన్నమాట. మనసులోని భావాలను కాగితం మీద రాయడం అలవాటు చేసుకున్నామంటే మరి ఏమవుతుందంటే మన భారం ఉంటుంది కదా, మన మనసు భావోద్వేగాలతో ఉంటుంది కదా, అవన్నీ బయటికి వచ్చేస్తాయన్నమాట. అప్పుడు మనసు తేలికైపోతుంది ఫ్రెండ్స్. ప్రకృతిని ఆస్వాదిస్తూ విహారయాత్రలకు వెళ్ళడం వల్ల మనసుకు ఉపశమనం అవుతుంది. కొత్త ప్రదేశాలు చూడడం వల్ల మనసులో ఎన్నో అనుభూతులు ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే మనకు అనవసరమైన ఆలోచనలు దూరం అయిపోతాయి. ఈ గతము, భవిష్యత్తు గురించే ఎప్పుడు మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ప్రజెంట్కి ఏమీ ప్రాధాన్యతనే ఇవ్వము. అలా కాకుండా మనము ప్రజెంట్కి మనం ప్రాధాన్యం ఇచ్చినామనుకోండి, అప్పుడు కూడా మన మనసు హాయినిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. విపరీతంగా ఆలోచించడం వల్ల మనసు అలసిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలో తెలుసా, మనము చక్కగా గాలి చల్లగా హాయిగా ఉండే ప్రదేశాల్లో కూర్చొని ఒక 4 సెకండ్ల పాటు మనం గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చుకోవాలి. అలాగే 4 సెకండ్లు పట్టి ఉంచి తర్వాత మనం ఆ పీల్చుకున్న గాలిని బయటికి వదిలేయాలి ఫ్రెండ్స్. అలా ఒక 2-3 సార్లు చేసినామనుకోండి, అప్పుడు మన ఆలోచనలు అంటే మనం ఏదో ఆలోచిస్తుంటాం కదా, దాని నుంచి మన మనసు పక్కకు వెళుతుంది అనమాట. అలాగే తేలికపాటి వ్యాయామాలు అంటే ఎక్సర్సైజెస్, సైకిల్ తొక్కడము, ఆటలు ఆడడము, మరి లేకుంటే నడక, ఇవన్నీ మన దినచర్యలో భాగం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకు ప్రశాంతంగా నిద్ర వస్తాయి, మనం ఆలోచనలకు దూరం అవుతాం ఫ్రెండ్స్. అంటే మనం ఆలోచించకుండా ఉండడానికి మనకు ఇష్టమైన పనులలో మనము లీనమవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చక్కగా పాటలు వినడము, లేదా పుస్తకం చదవడము, లేదా అలా గాలికి తిరగడము, వాకింగ్ చేయడము, మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, వాటి పనులు చేయడము, అలాంటివన్నమాట. అలాగే మనకి ఇష్టమైన పని ఏది చేసినా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చక్కగా ప్రతిరోజు ధ్యానం చేసినామనుకోండి, అప్పుడు కూడా మన మనసు మన భావోద్వేగాల మీద కంట్రోల్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మరి అలాగే అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి ఫ్రెండ్స్. ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ఎంతసేపు ధ్యానం చేయాలి అంటారా? మరి ప్రతిరోజు మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు 2 సార్లు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.